ప్రస్తుతం లైవ్ లో తనుజాకి ఇమాన్యుయల్ కి చాలా పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే రాత్రి ఇమాన్యుయల్ మైక్ తీసేసి గుసగుసలు మాట్లాడుతూ ఉన్నాడట. ఈ సమయంలోనే తనుజా రాత్రి ఇమాన్యుయల్ కి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇమాన్యుయల్ రాత్రి ఎందుకులే అని చెప్పేసి పొద్దున లేచిన తర్వాత తనుజాని పిలిచి, నువ్వు రాత్ర అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు తనుజా, అంత గట్టిగా సీరియస్ గాని నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు, లేకపోతే మానేసేయి, నువ్వు నార్మల్ గా చెప్తే నేను వింటాను తప్ప నువ్వు అరిస్తే చెప్తే నేను విన్ను అంటూ ఇమాన్యుయల్ కళాఖండేగా తనుజాకి చెప్పుకొచ్చాడు. అయితే తనుజా అదేంటి, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆల్రెడీ మనమందరం ఒక రూల్ పెట్టుకున్నాం కదా, రాత్రి పడుకునే ముందు ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుకోకూడదు, పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదని. అయినా బిగ్ బాస్ నీకు 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు, ఇమాన్యుయల్ చూసుకోండి మీ మైక్ సరిగ్గా లేదని చెప్పేసి. అయినా సరే నువ్వు ఎక్కడ ఆపకుండా నీ సొదేదో నువ్వే మాట్లాడుకుంటానంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుదా ఇమాన్యుయల్ అంటూ నేనైనా నెమ్మదిగానే చెప్పాను, నువ్వు అది సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయను, నీ ఇష్టం, నువ్వు మాట్లాడితే మాట్లాడు నాతో, లేకపోతే లేదు అంటూ తనుజా ఇమాన్యుయల్ కి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసింది. ఇక ఇదే విషయం తనుజా డెమోన్ పవన్ తో అంటుంది, అసలు నేను రాత్ర అంత సీరియస్ గా అనలేదు, ఎందుకు ఈ టైంలో మాట్లాడుకుంటున్నారు అని అన్నాను, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఆల్రెడీ మాధురి గారు చాలా ఫీల్ అవుతున్నారు, అంతేకాకుండా సీరియస్ అవుతున్నారు, ఎందుకులే మనోడే కదా అని చెప్పేసి నేనేదో చెప్తే కామ్ గా ఉంటాడు అనుకున్నా, కానీ నేను సీరియస్ అయ్యానంటాడేంటి డెమోన్ పవన్ అంటే, సర్లే ఇమాన్యుయల్ గురించి నీకు తెలుసు కదబ్బా వదిలేసి అంటూ డెమోన్ పవన్ తనుజాకి చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సరే తనుజా అందరి విషయంలోనే చాలా జాగ్రత్తగా తీసుకుంటాదనే చెప్పాలి. ఎందుకంటే దువ్వాడ మాదిరి మొన్న మీరు మాట్లాడడం వల్ల నాకు నిద్ర పట్టట్లేదు, నా ఆరోగ్యం పోతుంది, అది ఇది అని చెప్పింది కాబట్టి మళ్ళీ ఆవిడతోని ఇమాన్యుయల్ ఎందుకు తిట్టించుకోవడం చెప్పించుకోవడం అనుకుంది కాబట్టి తనుజా అలా చెప్పింది ఇమాన్యుయల్ కి. కానీ ఇమాన్యుయల్ తనేదో అథారిటీ చేస్తున్నట్టు ఇమాన్యుయల్ ఫీల్ అయ్యి తనుజా మీద సీరియస్ అయ్యాడు. మరి ఈ వీడియోలో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.